నమస్కారం. రోడ్లపై దిక్కులేని పక్షుల్లా తిరుగుతూ తినేందుకు ఒక ముద్ద దొరక్క, ఉండేందుకు చోటు లేక నరక యాతన అనుభవిస్తున్న నిర్భాగ్యుల కోసం స్థాపించిన అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో వందల మంది అనాథలు కలిసి ఒకే కుటుంబంలా జీవిస్తూ ఉన్నారు. ఈ పవిత్ర ప్రదేశంలో ఆ పరమేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వర స్వామిగా కొలువుతీరి భక్తుల కోరికలు నెరవేర్చుతూ ఉన్నాడు. ఈ సేవాశ్రమానికి వచ్చి అమూల్యమైన సాయాన్ని అందించిన మానవ మహనీయులందరిపై ఆ పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట సంప్రాప్తిస్తున్న ఈ సేవాశ్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ఆది దేవుడికి స్వయంగా జలాభిషేకాలు చేసి నేలకంఠుడి ఆశీస్సులు పొందండి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సుచిత్ర నుంచి శాంతి గారు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఈ శివబంధువులందరూ కలిసి ముందుగా శ్రీ సోమనాథేశ్వరుడికి అభిషేకం చేశారు. అర్చకులు వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రనామమైన జనకుల గోత్రంపై అర్చనలు చేసి శంకరుడి దివ్య మంగళ ఆశీస్సులు అందజేశారు. అనంతరం సేవా మార్గంలో భాగంగా అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులకు అండగా నిలిచే క్రమంలో నిత్యావసర కిరాణా వస్తువులను, పాత బట్టలను, దుప్పట్లను వితరణ చేసి శరణార్థుల సేవే శంకరుని సేవ అని చాటారు. ఈ సందర్భంగా శాంతి గారు మాట్లాడుతూ ఎవరూ లేని అనాథలను ఈ ఆశ్రమ నిర్వాహకులు చాలా బాగా చూసుకుంటున్నారు, నిర్వహణ చాలా బాగుందని పేర్కొన్నారు. నా పేరు శాంతి అండి. మేము సుచిత్రాల నుంచి వచ్చాము. మేము టీవీలో చూసి ఈ అమ్మ నాన్న అనాథాశ్రమం చూసి వచ్చాము. మేము ఏదో కొంచెం మా దగ్గర ఏదో కొద్దిగా సహాయం చేయాలని వచ్చాము. ఇక్కడ అంతా అనాథలందరూ చూసామండి. ఇక్కడ చాలా బాగా నీట్గా శుభ్రంగా బాగా చూసుకుంటున్నారు వీళ్ళని. ఇంకా గుడి కూడా ఉందండి, శివాలయము చాలా బాగా ఉందండి. అది కూడా ప్రతిష్ఠిస్తారంట. మళ్ళీ చాలా బాగా చూసుకుంటున్నారండి అందరినీ. నా పేరు హేమ అండి. నేను కూడా సుచిత్ర నుండి వచ్చాను. ఇక్కడికి ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ నార్మల్ ఒపీనియనే ఉండిందండి. నార్మల్గా వచ్చాము. కాకపోతే వచ్చాక ఫస్ట్ గుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పూజ చేశారు. శివాలయం ఉంది. శివాలయం దగ్గర చాలా చక్కగా పూజ చేశారు. అభిషేకం అవి జరిపించారు. ఆ తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూటివ్, ఇక్కడ పనిచేసే కోవర్కర్స్ కూడా లోపల వాళ్ళు కొత్తగా కట్టించిన ఆశ్రమం లోపలికి తీసుకొని వెళ్ళి వృద్ధులు వాళ్ళందరినీ ఎలా చూసుకుంటున్నారు అనేది మొత్తం టూర్ ఇచ్చారండి. సో కలిగిన ఫీలింగ్ ఏంటంటే చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళకి టైంకి ఫుడ్ పెట్టడం, వాకింగ్ చేయించడం అవన్నీ చాలా బాగా చేస్తున్నారు. సో ఎవరైనా అన్నదాతలు కానీ ఎవరైనా ఉన్నా కూడా వచ్చి ధైర్యంగా మీరు వచ్చి దానం చేయాలన్నా, సహాయం చేయాలన్నా చేయొచ్చు. వచ్చి విజిట్ చేయండి ఫస్ట్, తర్వాత ఒపీనియన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇక పరమేశ్వరుడి చెంత తలదాచుకుంటున్న ఈ సేవాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చడంలో భాగంగా మీకు తోచిన సాయం చేసి వారి పాలిట అన్నదాతలు కండి. వందలాది మంది అభాగ్యులకు ఆసరగా నిలిచిన ఈ పుణ్య ప్రదేశంలో వేల మంది అభాగ్యులు సేద తీరేలా నూతన వసతి భవనం నిర్మించడం జరిగింది. మీ దృష్టికి వచ్చినటువంటి అనాథలను ఈ సేవాశ్రమానికి తీసుకొచ్చి పుణ్యం కట్టుకోండి. మీ ఇంట జరిగే పెళ్లి రోజు, పుట్టినరోజు, వర్ధంతి వేడుకలను ఈ అభాగ్యుల మధ్య జరుపుకొని వారికి అండగా ఉండండి. ఇక్కడ సేద తీరుతున్న నిర్భాగ్యులను ఆప్యాయంగా పలకరించి మీకు తోచిన సాయం చేసి కల్మషం లేని ఈ అభాగ్యులకు నిండైన ఆశీస్సులతో మీ రంగాల్లో విజయం సాధించండి.